ఏపీలో కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు చెప్పిన విధంగా షర్మిల మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. స్కామ్ చేయడం కోసమే చంద్రబాబు స్కీమ్లు తెస్తారని అన్నారు. ఒకరిని ఓడించడానికి ఇన్ని పార్టీలు కలిసి రావడం చరిత్రలో ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు సజ్జల. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఏమీ లేని దాంట్లో నుంచి గాల్లో శూన్యంలో నుంచి కూడా ఒక స్కీము, దాన్ని ఒక స్కామ్గా ఎట్లా మలుచుకో అని దాంట్లో పిహెచ్డీలు డీలిట్లు కూడా చేసిన స్థాయికి చేరు. ప్రజలతో ఎప్పుడైతే సంబంధం లేకుండా పోయినాడో 19లో జనం ఇక్కడ మాకు అక్కర్లేదు, ప్రత్యామ్నాయంగా ఒక బలమైన యువ నాయకుడు వచ్చారు, ఫ్యూచర్ హోప్ ఇక్కడ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. అది ఎంత బలంగా దెబ్బ కొట్టారనేది అందరూ చూశారు. సర్వశక్తులు కూడగట్టుకొని ఏదైతే తన దోపిడీ ద్వారా సంపాదించుకున్నా అంతర్జాతీయంగా కూడా ఎక్కడెక్కడో వాటిని పెట్టిన నిధులను, అలాగే వ్యవస్థల్లో తనకున్న పలుకుబడి, వ్యవస్థల మేనేజ్మెంట్లో తనకున్న మెలకువను, అలాగే ఓవర్ ది పీరియడ్ ఇన్ని దశాబ్దాలుగా తను పెంచుకుంటూ వచ్చిన తన ముఠా మాఫియా డూ ఆర్ డై అంటే ఇప్పుడు గనా ఈసారి ఫైనల్ బ్యాటిల్ పోతే ఒక రాక్షసుల ముఠా అంతా కూడా ఎండ్ అయిపోయే టైం ఏ రకంగా జరుగుతుందో యుద్ధం, ఆ పోరాటానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధానికి కేంద్రంలో బలంగా ఉండే అధికారంలో ఉన్న పార్టీతో, ఇటు రాష్ట్రంలో సామాజిక వర్గంలో బలం ఉందని అనుకుంటున్న పవన్ కళ్యాణ్, వీళ్లను అటు ఒకరిని ఇటు ఒకరిని పెట్టు, అలాగే పరోక్షంగా అసలు దివాలా తీసి నోటా కంటే తక్కువ ఓట్లతో పూర్తి కనుమరుగైన కాంగ్రెస్ పార్టీని అవుట్సోర్సింగ్ దీనికి తీసుకుని ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ ఓట్లను యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేయకూడదు, అలాగే ఇటువైపు వైఎస్ఆర్ అభిమానులు కానీ లేదా మైనారిటీ ఓట్లు ఎవరుంటే వాటి వరకు లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ లాగా పెట్టు పరోక్షం. బహుశా ఇది చరిత్రలో మన ఆయన ప్రధాని వచ్చి మాట్లాడినాడు. కానీ వాస్తవంలో ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడికి తెలుసు ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలు ఎట్లయ్యారు, ఎక్కడి నుంచి ఇదంతా ఎవరు నడుపుతున్నారు ఈ యంత్రాంగం. అలాగే ఆమె మాట్లాడే మాటలన్నీ స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, అసలు ఆ మాట్లాడే మాటలు ఎవరి భాష, ఆ స్లాంట్ ఏంటి, పొల్లు పోకుండా చంద్రబాబు నాయుడు కానీ ఆయన నెత్తిన పెట్టుకున్న మీడియా కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇంతకుముందు ఈయన భాష చెప్పంటే ఎవరు వాళ్ళు ఏదైతే కక్కుతున్నారో అదే ఇక్కడి నుంచి కూడా వస్తుంది. తాను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలనో, ఆ అధికారంలోకి రావడం కూడా ఎందుకు, రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడానికి. ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు. ఇప్పుడు చీలగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు, అన్యాయమైన చీలికలో. ఆ తర్వాత తొలి దశ తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. నమిలి మింగి ఎంతైనా సరే జీర్ణం చేసుకుని